భారతదేశంలో పౌరులుగా గుర్తింపు కోసం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. అదే తరహాలో చెట్ల పరిస్థితిపై డేటాబేస్ ను సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా ముఖారాకే సర్పంచ్ గాడ్గే మీనాక్షి గ్రామంలో ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ ను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ మొక్క యొక్క ఆరోగ్యం, వయస్సు, పెరుగుదల క్రమం, ఆ మొక్క నుంచి ఎంత ఆక్సిజన్ వస్తుందో తెలుస్తుందని ఆమె తెలిపారు. గ్రామంలో నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ ను కేటాయించడం తెలంగాణలోని తొలి గ్రామం ముఖరాకే అని సర్పంచ్ గాడ్కే మీనాక్షి తెలిపారు. నా పేరు గాడిగి మీనాక్షి, ఆదిలాబాద్ జిల్లా ముకరాకి గ్రామం. ఇక్కడ 1,00,000 పైన చెట్లు నాటినాము. అన్ని చెట్లను కాపాడినాము. ఇప్పటిదాకా అయితే 1,10,000 దాకా నాటినామైతే ఇప్పుడు ఈ చెట్లను ఇక్కడ చెట్లను మనిషికి ఎట్లా ఆధార్ ఉంటుందో అట్లనే చెట్టు కూడా ఆధార్ కార్డు ఇచ్చినాము. అన్ని చెట్లకు ఇది ఈ విధంగా పెట్టినాము. అయితే ఆధార్ వచ్చినాయి. ప్రకృతి లేనిది మనగడ లేదు. దేశంలో ఎక్కడ చూసినా కరోనా టైంలో ఎంతో మంది ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోవడం జరిగింది. మరి మన ఆదిలాబాద్ జిల్లాలోని చోడ మండలంలోని ముకరాకే గ్రామంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా రోడ్డు వైపు కావచ్చు, లేదా ప్రభుత్వ స్థలం కావచ్చు, గవర్నమెంట్ ఏదైనా ఆఫీసులు కావచ్చు, ఏడంటే ఏడ ఖాళీ జాగా దొరికితే ఆడ చెట్లు నాటడం జరిగింది. నాటడమే కాదు, పూర్తిగా చెట్లను కాపాడడం జరిగింది. దాదాపు 1,00,000 పైచిలకు చెట్లను ఈ రోజు వరకు 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా చెట్లను కాపాడుకోవడం జరిగింది. మరి దీని ద్వారా ఎట్లయితే చెట్లు మనిషికి ఎలా అయితే ఆధార్ కార్డు ఉంటుందో అదే పద్ధతిలో చెట్టుని కూడా ఒక బార్కోడ్ ఇచ్చి ఒక డౌన్లోడ్ చేసి దానిని ఏదైతే మన ఏమంటారు దానికి మన డౌన్లోడ్ చేసి దాంట్లో ఆధార్ లాగా దానికి ఒక నంబర్, చెట్టుకు ఒక నంబర్ వస్తుంది, ఎంత ఆక్సిజన్ చెట్టు ఇస్తుంది, చెట్టు వయసు ఎంత, ఎన్ని రోజులు చెట్టు ఉన్నది, మరి ఏ విధంగా చెట్లు ఇది ఉంటుంది, రేపటి రోజు మనం ఎన్ని చెట్లు సంవత్సరాలకి నాటుతున్నామో, మరి చనిపోయిన జాగాలో మళ్ళీ తీసుకుపోయి అన్ని చెట్లు పెడుతున్నాము. అటువంటి కాకుండా ఏదైతే మనం చెట్టు నాటుతామో ఆ చెట్లు బతికి ఉన్నదా, సచ్చిందా, ఏ పొజిషన్ లో ఉన్నదా అనేది ఈ బార్కోడ్ ద్వారా తెలుస్తుంది. ఈ బార్కోడ్ ద్వారా మనం ప్రతి చెట్టును, మన గ్రామంలో ఉన్న చెట్లను మనం ఎక్కడైతే గవర్నమెంట్ ప్లేస్ లో ఎక్కడెక్కడ నాటినామో ప్రతి చెట్టుకి ఈ విధంగా ఆధార్ మనిషికి ఎట్లా ఆధార్ ఉంటుందో ఈ చెట్టు కూడా ఒక నంబర్ వస్తుంది. ఈ పద్ధతితో మనం చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త అద్భుతాలు మనం సృష్టిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి చెట్టుకు ఇదే పద్ధతిలో చేయాలని కోరుకుంటున్నాం.